ఇది వినడానికి కూడా అపహాస్యంగా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఆబ్జెక్షన్ రేజ్ చేసింది వాళ్ళు గుళ్ళకి తీసుకెళ్లి అది చేసినారు ఇది చేసినారు, గుళ్ళు చూడొద్దా అంటే గుళ్ళు చూడొద్దని ఎవరు అంటలేరు. కానీ మన దగ్గర కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి గుళ్ళతో ముడిపడ్డాయి కూడా. అవి మనందరికి కూడా చాలా మనం ప్రెషియస్ గా రిలీజియస్ గా వాటిని మనం నిబద్ధతతోటి ఫాలో అయ్యేది. సో మీరు ఇంత ఇవన్నీ చెప్తున్నారు, మేము టూరిజం చేస్తాం ఇది చేస్తాం, మేము అడిగేది అదే. మీరు అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే అడ్వర్టైజ్మెంట్ చేసే పద్ధతులు వేరున్నాయి. మీరు దాంట్లో నుంచి పెట్టుబడులు తెస్తాము రాబడులు తెస్తామన్నారు. ఆఖరికి ఎప్పుడు మనం కానీ ఎక్కడైనా ఫండ్ రైజింగ్ డిన్నర్లు జరిగినాయి ఇవైనాయి అంటే ఒక ప్రెసిడెంట్ తోనో ఒక ముఖ్యమైన వ్యక్తితోనో మనం ఫండ్ రైజింగ్ కి మీరు ప్లేట్ కింత అని పెడితే వచ్చి తింటారు, దానికి ఇంత ఫండ్ రైజింగ్ అవుతుంది. మరి దాని ఫండ్ రైజింగ్ డిన్నర్ అన్నీ పెట్టన్నా చౌముల్లా ప్యాలెస్ లో పెట్టాల్సింది. అందాల భామలతోటి భోజనం చేయడానికి విందు చేయడానికి ₹1,00,000 ప్లేట్ చెల్లిస్తే చౌముల్లా ప్యాలెస్ లో వాళ్ళతో పాటు కలిసి మీరు భోజనం చేస్తారన్నారు. అంటే మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు? దీని అండర్లైన్ మెసేజ్ ఏంటి? మీరు దీన్ని ఫండ్ రైజర్ అన్నో లేకపోతే దీన్ని ఏదో అంటే ఒప్పుకుంటాం, సరే అయ్యో మన ప్రభుత్వం ఫండ్ రైజింగ్ చేసింది ఈ మహిళా సుందరి మనలతోటి. ఎందుకంటే మీకు ఒకటి చెప్తున్నాను, ఒక బ్యూటీ కంటెస్ట్ కూడా వాళ్ళకి సర్టెన్ రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ మన ప్రభుత్వాలు కూడా ఫాలో అవ్వాలి వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి. నేను ఇంకోటి, మనకు అడ్వర్టైజ్మెంట్ కావద్దా, టూరిజం కావద్దా, గుళ్ళు చూడొద్దా, చర్చిలు చూడొద్దా, మసీదులు చూడొద్దా అంటే మేమేం దాన్ని వ్యతిరేకిస్తలేం, చూపించండి అనే చెప్తున్నాం. కానీ దాంట్లో కూడా మీరు ఏం ఫాలో అవుతున్నారు? మన సాంప్రదాయాలకు మీరు దగ్గరగా ఉంటున్నారా దూరంగా పోతున్నారా? మీరు ఇవన్నీ మీకు ఇంత తొందరగా కనపడుతున్నాయి. ఇప్పుడే మా సోదరిమని చెప్పినట్టు అక్కడ వడ్లు, అదే వరంగల్ జిల్లా కొంత దూరంలోనే వడ్ల ధాన్యాలు మొత్తము వరి కుప్పలు మొత్తం దాంట్లో ఉన్నాయి, ఏది మార్కెట్ లో ఉన్నాయి. వాళ్ళ మరి ధాన్యాలు మీరు ఎత్తలేదు, అంత లోపల చెరువు తగింది, మొత్తం పంట మొత్తం కొట్టుకపోయింది. రైతన్న కన్నీరు మున్నీరు అవుతున్నాడు. మీరు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం ఏదన్నా ఉందంటే మేము వెంటనే కొంటాము అని చెప్పినారు. మరి ఈ ప్రభుత్వం అటువంటివి ఏది కూడా రైతుల తరఫున మాట్లాడట్లేదు. ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా పోయి ధాన్యం నష్టమైన దగ్గర చూసిన దాఖలాలు లేవు. అంటే ఒకటండి శ్రవంతి గారు, అంటే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, గత పాలకుల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది, అప్పో సప్పో తీసుకొచ్చి తెలంగాణ మేము ముందుకు తీసుకెళ్తున్నాము, ఈ రకంగా హెరిటేజ్ వాక్ అనో లేదంటే టూరిజాన్ని డెవలప్ చేయడమో ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం అని అంటున్నారు. మీరు చేయలేని పని మేము చేస్తున్నాం అని. ఒకసారి మీరు టూరిజం ఫిగర్స్ ఒకసారి స్టాటిస్టిక్స్ బయటికి తీయండి. తెలంగాణ టూరిజంతో మన రాష్ట్రానికి ఎంత రాబడి ఉంది? నేను చెప్పినట్టు ఆల్రెడీ తెలంగాణ మ్యాప్ లో ఉంది, ఇంటర్నేషనల్ మ్యాప్ లో ఉంది. తెలంగాణ తెలియని ప్లేస్ కాదు. మీరు టాప్ 10 డెస్టినేషన్స్ ఇన్ ఇండియా అని కొట్టండి, గూగుల్లో కానివ్వండి దేంట్లో అన్నా కొట్టండి, టాప్ 10 డెస్టినేషన్స్ లో మీకు హైదరాబాద్ ఆల్రెడీ ఉంది. మీరు ఇక్కడ మీరు హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ గురించి మనం మాట్లాడతాం. ఇక్కడ మన దగ్గర ఏవేవి హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి, హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. అదే విధంగా ఎక్కడ మనకు హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, ఎక్కడ సీనిక్ బ్యూటీతో ఉన్నాయి, న్యాచురల్ ఏమున్నాయి, ప్రతి ఒక్క విషయం ఆల్రెడీ పొందుపర్చుంది. అంటే ఇవన్నీ ఐడెంటిఫై చేసినవే. మేం చెప్పేది ఏంది, యునెస్కో సైట్ రామప్ప గుడికి మీరు తీసుకెళ్లారు, వెరీ గుడ్ అండి. మేము ఆబ్జెక్షన్ వాళ్ళు గుళ్ళకి తీసుకెళ్ళినందుకు గోపురాలకు తీసుకెళ్ళినందుకు పెట్టలేదు. మేము పెట్టింది ఏంటంటే గుడిని గుడిలా చూడండి, దైవాన్ని దైవంలా చూడండి అని మేము చెప్పేది. ఓకే అండి. ఎస్ ఇందిరారావు గారు, సో మీరు చెప్తున్నారు అటు హెరిటేజ్ వాక్ అనే ఇవన్నీ అంశాలు పక్కన పెట్టినా కూడా తెలంగాణకి పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు. సో ఈ కార్యక్రమం ద్వారా ఎంత పెట్టుబడులు వచ్చాయో చెప్పండి మీ మాటల్లో. అవునండి, ఇప్పుడు సాంప్రదాయాలకి